ఓకే, చూడండి, ఇచ్చినటువంటి శ్రేణిలో తప్పుగా ఇవ్వబడినటువంటి పదం రాంగ్ నెంబర్ అన్నమాట. ఓకే, ఏమి ఇచ్చాడు శ్రేణి చూసుకోండి. ఇది 2 3 5 7 8 11 11 15 17 19 17 అండ్ 23 20. చూడండి ఒకసారి కేర్ఫుల్గా. శ్రేణిలో ఎప్పుడైనా సరే ఎగుడు దిగుళ్ళు అండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ 15 పెరిగింది మళ్ళీ తగ్గింది, తర్వాత అట్లా తగ్గుతా, కొన్ని చోట్ల పెరగటము కొన్ని చోట్ల తగ్గటము, అలాంటి పరిస్థితి వస్తే అది ఒక ఆల్టర్నేట్ సిరీస్ అని అర్థం. ఇదిగోండి ఇది ఆల్టర్నేట్ సిరీస్ అంటే ఇది ఒక సిరీస్ అండి. అలాగే ఇదిగో ఇది ఇంకొక సిరీస్ అండి. అది ఏంటి ఈ సిరీస్లో చూడండి, ఇదిగోండి 2 3 యాడ్ అయింది 5 5కి 3 యాడ్ అయింది 8 8కి 3 యాడ్ అయింది 11 11కి 3 యాడ్ అయితే 14 అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత అయిందండి? దిస్ ఇస్ ద రాంగ్ నెంబర్. ఎంత ఉండాలి ఇక్కడ? యాక్చువల్లీ అది కూడా 14. అప్పుడు 14కి 3 యాడ్ అయితే 17 17కి 3 యాడ్ అయితే 20. సరిపోయింది కదా. ఇది కూడా చూసుకోండి కావాలంటే. ఇదిగోండి 3 4 యాడ్ అయింది 7 4 యాడ్ అయింది 11 మళ్ళీ 4 అయితే 15 మళ్ళీ 4 అయితే 19 మళ్ళీ 4 అయితే 23. సో రాంగ్ టర్మ్ ఏదయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి 17 ఈజ్ ద రాంగ్. కరెక్ట్ ఏముండాలి? 14 ఉండాలి. సో ఓకే, అదే రాద్దాం, మళ్ళీ 14 కన్ఫ్యూజ్ అయ్యేది చేస్తామని. సో ద రాంగ్ వన్ ఈజ్ గివెన్ యాజ్ ఈజ్ 17. ఓకే, నోట్ చేసుకోండి. ఆ శ్రేణిలో మన 7వ పదం కనుక్కోమనండి. ఏంటి ఆ శ్రేణి? చూడండి సిరీస్ ఏంటయ్యా అంటే 2 3 6 15 42. ఇక్కడ ఆల్రెడీ 5 ఇచ్చేసాడండి, ఇంకో 2 కనుక్కోవాలి, అది 7వది అడిగాడండి. చూద్దాం. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాప్ అబ్జర్వ్ చేయండి. 2కి 3కి గ్యాప్ ఎంత? 1. 3కి 6కి 3, తర్వాత 6కి 15కి 9, 15కి 42కి 27. చూడండి గ్యాప్ వచ్చి 3 టైమ్స్ అది. ఇక్కడ గ్యాప్ 1 3 ఒకట్లు 3, మళ్ళీ 3 తెచ్చివేస్తే 9, మళ్ళీ 3 తెచ్చివేస్తే 27, ఆ తర్వాత 3 తెచ్చివేసామనుకో దిస్ ఇస్ ఎంత? 81. అప్పుడు 42 అండ్ 81 యాడ్ చేసామను 2 1 3 అవుతుంది, 12 123 అయింది. 42కి 81 కలిపితే. మరి ఈసారి దీన్ని 3 తెచ్చివేసామనుకోండి, ఎంత కలవాలి పైన? దీన్ని 3 తెచ్చివేస్తే 243 అది. సో 343 దీనికి కలిసిందనుకోండి, 3 and 3 6, అంతే కదా, ఇదే కదా. 6th 7th టర్మ్ 6 అయిపోయినాయి, 7వది 3 3 పని ఇక్కడే రాస్తున్నా. 3 3 6, ఓకేనా. 2 4 6 1 2 3. సో మనకు కావలసిన 7వ పదం ఎంత అండి? 360. ఓకే అండి, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు. ఆ సిరీస్లో మిస్సింగ్ టర్మ్ అంటే బ్లాంక్ పూర్తి చేయమన్నాడండి. ఏమని ఇచ్చాడు సిరీస్ చూసుకోండి. దిస్ ఈజ్ CAB ఫస్ట్ది, రెండవది EFE, అలాగే మూడవది GKH, తర్వాత గ్యాప్ ఇచ్చాడు, తర్వాత KUN అండ్ MZQ. దిస్ ఇస్ ద సిరీస్. మన గ్యాప్ వచ్చేది. సిరీస్ చేసేటప్పుడు అండి వీటి మధ్యన ఇంటర్నల్ రిలేషన్కి ట్రై చేయొద్దు. చక్కగా ఇక్కడ మొదటిది అట్లా చూసుకోండి. ఇక్కడ మొదటిది 3, C అంటే 3 కదా, E అంటే 5, G అంటే 7. అర్థమైపోయింది. ఇదిగో 2 పెరిగి 5 2 పెరిగి 7. ఈసారి 2 పెరిగి 9 9 అంటే I. కావాలంటే ఇదిగో 2 పెరిగి 11, K 2 పెరిగి 13. కర్లే చాలు, రైట్ అండి. I వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఏ అంటే 1, F అంటే 6 5 ఇంక్రీజ్ అయింది, 11 K అంటే ఇక్కడ 5 ఇక్కడ 5. కాబట్టి ఇక్కడ కూడా 5 అంటే 16 రావాలి. 16 అంటే IP 16 రావాలండి. దట్ ఈజ్ ఓకే. కావాలంటే ఇక్కడ కూడా చూసుకోండి. 16 5 21U 21 అండ్ 5 26Z. రైట్. మూడో దానికి వద్దాం. B అంటే ఎంత? 2, E అంటే 5, H అంటే 8. చూడండి 2 5 3 పెరిగింది, మళ్ళీ 8 మళ్ళీ 3 ఇంక్రీజ్ అయింది. ఈసారి 11
కామ పెట్టానండి. 11 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కే. కావాలంటే చూడండి మళ్ళీ 3 11కి 3 కలిపామనుకో 14 అంటే n 14కి 3 కలిపితే 17. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఐపీకే. ఓకే చూడండి, ఒక అక్షర శ్రేణి ఇచ్చాడు, దాంట్లో గ్యాప్స్ ఇచ్చాడండి, 4 గ్యాప్స్. 4 గ్యాప్స్ ఒక లాజికల్ ప్యాటర్న్ ఏర్పాటు చేసి ఆ 4 గ్యాప్స్ని పూర్తి చేయమన్నాడండి. ఏంటి వాడు ఇచ్చిన అక్షర శ్రేణి అంటే దిస్ ఇస్ ఏబి డాష్ ఏబిఏ డాష్ బిఏబిబి డాష్ బిఏఏ బిఏ డాష్ బిఏ. చూడండి, ఇక్కడ ఒక్కోసారి మనకి ప్యాటర్న్స్ ఈజీగా దొరుకుతాయండి. ఇక్కడ చూద్దాం ఏమన్నా దొరుకుతామన్నా. ఇక్కడ మనం చూస్తే ఏ తర్వాత బి వచ్చింది, ఇక్కడ ఇదిగోండి ఏ తర్వాత బి, ఇదిగోండి ఇక్కడ ఏ తర్వాత ఏ వచ్చింది, అది దెబ్బ కొట్టేసింది. లేకపోతే ఏ వచ్చిన చోటల్లా బి వచ్చేది, ఏ నెక్స్ట్. కాబట్టి ఇదిగో ఇది దెబ్బ కొట్టేసింది. అందుకని మన ఆలోచన పెద్ద దీంట్లో జాగ్రత్తగా చూస్తే అంటే 3 కానీ 4 కానీ సపరేట్ చేసుకుని చూడాలి. సరే, ఇక అటువంటి ఆలోచనలు దొరకనప్పుడు అక్కడ ఇచ్చిన వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుని చూసుకుందాం. మొదటిది ఏమని ఇచ్చాడు, బిఏఏబి. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ బి. చెక్ చేద్దాం, ఏఏబి ఎన్న ప్యాటర్న్ దొరికిందా? చూడండి ఇక్కడ దొరికింది ఏబిబిఏ బిఏఏబి, ఏబిబిఏ బిఏఏబి. మళ్ళీ ఇక్కడ కూడా ఏబిబిఏ బిఏఏబి, చివరిగా ఇదిగో ఏబిబిఏ. సరిపోయిందండి, ప్యాటర్న్ బ్రహ్మాండమైన ప్యాటర్న్ వచ్చేసింది. సో ఓకే చూడండి, ఇక్కడ ఏబిబిఏ రివర్స్ బిఏఏబి. ఓకే అంటే ఈ 2 తిరిగినాయి, ఈ 2. అలాగే మళ్ళీ ఇదిగోండి బిఏఏబి అయిపోయింది కదా, మళ్ళీ ఏబిబిఏ బిఏఏబి ఇక్కడి నుంచి మళ్ళీ ఏబిబిఏ బిఏఏబి, మళ్ళీ ఏబిబిఏ. ఇంక పక్కన లేదు కదండి అనుకోవద్దు, ప్యాటర్న్ అటు వెళ్ళిపోతుంది అనమాట. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే అప్పుడు బిఏఏబి. యువర్ ఆన్సర్ ఈజ్ దట్ వన్. అంటే మనకి ఉన్న ఒక్కోసారి చూడగానే ప్యాటర్న్స్ తగులుతాయండి. తగిలినాయి అనుకోండి, దట్ ఈజ్ ఓకే. తగిలినప్పుడు ఇంకా దాన్ని వచ్చినటువంటి ఆప్షన్ని చెక్ చేసుకోవటమే ఒక్కొక్క దాన్ని. ఇది సరిపోయింది, చూసుకోండి. సో ఇక్కడ కూడా అంతే, ఒక సిరీస్ ఇచ్చాడు, దాన్ని కంప్లీట్ చేయండి, అయితే బ్లాంక్ని పూర్తి చేయండి అన్నాడు. ఏంటి ఆ సిరీస్ చూడండి, Z2C అండ్ W4F అండ్ T7I అలాగే Q12L. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్ అని అడిగాడు. సో సిరీస్ అండి, ఇక మన నెంబర్లు చూసుకోవటమే. ముందు జెడ్ చూడండి, జెడ్ అంటే 26, డబ్ల్యూ అంటే 23, 3 తగ్గింది, 20 అంటే టీ అంటే 20, 3 తగ్గిందండి, దట్ ఈస్ క్యూ అంటే 17. చూడండి వరుసనే 3 తగ్గింది కదా. సో ఇక్కడ ఎంత ఉండాలి, 3 తగ్గితే 14 మీన్స్ ఎన్. తర్వాత నెంబర్ చూద్దాం, చూడండి ఇక్కడ 2 అండి, 2కి ఎంత పెరిగింది, 2 పెరిగింది అది. తర్వాత 4 7 అండి, 3 పెరిగింది, 7కి 5 పెరిగింది. ఏం పెరిగింది, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు పెరుగుతున్నాయి. చూడండి ఇక్కడ 2 పెరిగింది, 2 2 4, 4 3 7, 3 సరే 7ను 3 తర్వాత 5 కదా ప్రధాన సంఖ్య, 7 5 12. ఈసారి తర్వాత సంఖ్య ప్రధాన సంఖ్య ఎంత, 7. 12 7 ఎంత రావాలి నీకు, 19 రావాలి. ఇక్కడ దిస్ ఇస్ 19. డైరెక్ట్గా ఇక్కడ వేసేద్దాం. తర్వాత ఇంకొక అక్షర ఇది ఉంది కదా, అది కూడా చూద్దామండి. ఇదిగో సి అంటే 3, ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఎల్ అంటే 12. చక్కగా 3 3 6 9 12 అండి. ఇక్కడ 15 అంటే యువర్ ఆన్సర్ ఈజ్ ఓ, దట్ ఈజ్ N19 అండ్ ఓ. ఓకే చూసుకోండి.